యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే చనిపోతారని, అప్పుడే తమ రెండు దేశాల మధ్య ఆగిపోతుందంటూ చెప్పారాయన. ఇంతకీ ఈ వ్యాఖ్యల అర్థం ఏంటి? నిజంగా పుతిన్ అనారోగ్యంతో ఉన్నారా, లేక యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని నిస్పృహతో జెలెన్స్కీ ఇలా అన్నారా? రెండు దేశాలకు కీలమైన బ్లాక్ సీ నల్ల సముద్రంపై కాల్పుల విరమణకి అంగీకరించి 2 రోజులు కూడా కాలేదు. ఈలోపే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. పుతిన్ త్వరలోనే చనిపోతారు. కలకలం రేపుతున్న యుక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు. కాల్పుల విరమణకి అంగీకారం తరువాత జెలెన్స్కీ హాట్ కామెంట్స్. పుతిన్ త్వరలోనే చనిపోతారు, బహుశా అప్పుడే యుద్ధం ఆగిపోతుందని జెలెన్స్కీ చెప్పడం తీవ్ర సంచలనం కలిగించే విషయం. కీవ్ ఇండిపెండెంట్ డైలీ కథనం ప్రకారం ఇప్పటికే వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో ఉన్నారనే కోణంలోనే జెలెన్స్కీ ఇలా చెప్పారంటున్నారు. ప్రస్తుతం అమెరికా పుతిన్ కి సాయం చేయడం అనేది జరగదని జెలెన్స్కీ చెప్పారు. అంతేకాదు, పుతిన్ చనిపోయే వరకు అధికారంలో ఉంటారనుకుంటున్నారు అని కూడా జెలెన్స్కీ చెప్పారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్, అమెరికా రెండూ కూడా పుతిన్ పై ఒత్తిడి తగ్గించకూడదని సూచించారు. ప్రస్తుతం జెలెన్స్కీ కామెంట్స్ టైమింగ్ కూడా చూడాలి. 2 రోజుల క్రితమే నల్ల సముద్రంపై ఎలాంటి దాడులు, కాల్పులకు దిగకూడదని రష్యా, యుక్రెయిన్ అంగీకరించాయి. ఇంతలోనే యుక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొంతకాలం క్రితం పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ప్రచారం సాగింది. ఆయన్ని ప్రాణాంతక జబ్బు వేధిస్తోందంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి. అయితే ఇలాంటివన్నీ వట్టి ప్రచారంగానే ఆ తరువాత తేలింది. మరోవైపు రష్యాకి మధ్యధరా సముద్రానికి ఓ మెట్టులాంటి నల్ల సముద్రంపై పరస్పర దాడులు నిలిచిపోయేలా యుక్రెయిన్, రష్యా మధ్య అమెరికా ఒప్పందం కుదిర్చింది. ఈ నల్ల సముద్రం నాటో దేశాలకు, రష్యాకి మధ్య బఫర్ జోన్లా భౌగోళికంగా ఉంటుంది. అలానే సౌత్ ఐరోపాలోని ఫైనాన్షియల్ మార్కెట్లకు దారిగా కూడా వినియోగిస్తుంటారు. ఇక యుక్రెయిన్ కి ఇతర ప్రపంచంతో ఇదే కీలకమైన మార్గం. కాబట్టే 2014 నుంచి కూడా రష్యా దీనిపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. యుక్రెయిన్తో యుద్ధం తరువాత కూడా అది కొనసాగగా తాజా కాల్పుల విరమణతో ఇక్కడి దాడులకు బ్రేక్ పడినట్లయింది. అయితే జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు ఈ సీజ్ ఫైర్ కి తూట్లు పొడుస్తాయేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.